దర్శిత్ చూస్తున్నాం ఈ రోజున ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది విజయవాడకి తరలి రావడంలో భువనేశ్వరమ్మ గారి పాత్ర నిజంగా అంటే తలసేమియా బాధితులకు మొన్న ఎస్ఎస్ తమన్తో మ్యూజికల్ నైట్ కానివ్వండి, లేదా చదువు లేని పేద విద్యార్థులకి ఈ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి ఎంతో చదువు మంచి మంచి చదువులు కానీ తర్వాత వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఇప్పించడం కానీ ఇలాంటి ఇలాంటి ఆవిడనేనా ఆ రోజున అంత తోలనాడారు అనేటువంటి ఒక ఇది అంటే ఈ కార్యక్రమం ఎన్టీఆర్ ట్రస్ట్ మరి విజయవాడలో ఇంత మంచి కార్యక్రమం చేయటం చాలా సంతోషంగా ఉంది. విజయవాడ వాసులుగా మేము గర్వపడతా ఉన్నాం. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈ సేవా నిరతి సేవా స్ఫూర్తి అనేది ఈరోజు వచ్చింది కాదు, కొత్తగా నందమూరి తారక రక్తంలోనే అది ఉంది. మరి ఆనాడు రాజకీయాల్లోకి రాకముందు సినిమా యాక్టర్గా ఉన్నప్పుడు కూడా దివిసి ఉప్పుని వచ్చినప్పుడు కానీ రాయలసీమలో క్షామం వచ్చినప్పుడు కానీ తన ప్రొడ్యూసర్లను ధిక్కరించి లేదు నా ప్రజల కోసం నేను వెళ్ళాలి అని జోలి పట్టుకుని వచ్చినటువంటి సందర్భం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు అని మరి పేద ప్రజలకి ఇళ్ళు కట్టించి పక్క ఇంటి నిర్మాణం కానివ్వండి, 2 రూపాయల కిలో బియ్యం కానివ్వండి, జనతా వస్త్రాలు కానివ్వండి. ఆ తర్వాత మరి అదే పందాలో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు పరంపదించిన తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ను స్థాపించడం, మరి ఒక మహిళా పారిశ్రామికవేత్తగా ఉన్నటువంటి భువనేశ్వర్ గారు తదనంతరం దాన్ని ముందుకు తీసుకెళ్ళటం అనేది మనం చూస్తూ ఉన్నాం. అలాగే బాలకృష్ణ గారు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కానివ్వండి, ఇట్లా మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క సేవా కార్యక్రమం ద్వారా ప్రజల సంక్షేమాన్ని ప్రజల ఉన్నతిని కోరుకున్నటువంటి నందమూరి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక ఆడపడుచు ఈరోజు ఇంత ఘనమైనటువంటి కార్యక్రమాలు పేద ప్రజల కోసం, ఏదైతే తలసేమియా బాధితులు ఎవరైతే చికిత్స చేయించుకోలేనటువంటి వాళ్ళ కోసం ఉచితంగా ఇటువంటి కార్యక్రమాలు పెట్టడం, అదేవిధంగా ఈ బ్లడ్ డొనేషన్ సెంటర్ పెట్టడం అనేది నిజంగా చాలా మంచి పరిణామం. అయితే ఇటువంటి వ్యక్తిని అసెంబ్లీ సాక్షిగా తోలనాడినటువంటి పరిస్థితి తలుచుకుంటా ఉంటే ఇవాళకి కూడా మాకు కళ్ళు చెమరుస్తూ ఉన్నాయి. అయితే గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కన్నీటికి కారణమయ్యారో కొంతమంది, ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటో ప్రజలందరికీ తెలుసు. ఈరోజు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసు, ప్రజలు వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పారో తెలుసు, సాక్ష్యాధారాలతో సహా నిరూపించిన తర్వాత ఈరోజు వాళ్ళు ఎక్కడ జీవితం అనుభవిస్తూ ఉన్నారో కూడా తెలుసు. కాబట్టి కాలమే కొన్నిటికి సమాధానం చెప్తుంది అని మేము బలంగా నమ్ముతాం. అందుకే భువనేశ్వర్ గారు కూడా ఎక్కడా కూడా రాజకీయాలు మాట్లాడటం కానివ్వండి, ఎక్కడా కూడా రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొనటం కానివ్వండి చేయనటువంటి ఒక సాధారణమైనటువంటి ఒక గృహిణిగానే ఉన్నారు తప్ప తన తండ్రి ముఖ్యమంత్రి, తన భర్త ముఖ్యమంత్రి, తన కుమారుడు మంత్రి అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆ గర్వం కించిత్ లేకుండా ప్రజలతో కలిసిపోయేటువంటి మనస్తత్వం కలిగిన మహిళని ఆ విధంగా మాట్లాడారు అంటే నిజంగా చాలా బాధపడతా ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా బాధపడ్డారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ దుస్థితి వచ్చిందని కూడా మేము భావిస్తాం. 11 సీట్లే ప్రజలు మ్యాండేటరీగా ఇచ్చి కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా కూడా ఇంకా దాన్ని జీర్ణించుకోలే అని పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, నాకు ప్రజల పట్ల గౌరవం లేనటువంటి వ్యక్తి, ప్రజల పట్ల బాధ్యత లేనటువంటి ఒక ఎమ్మెల్యే మాట్లాడేటువంటి మాటలు అవి. ఎందుకంటే మనం చూసాం, ఒక విద్యార్థులతో కూడిన ఒక సభలో నా వెంట్రుకు కూడా పీకలేరు అని చెప్పినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రజలందరూ కూడా అంటున్నారు నీ వెంట్రుకు పీకాల్సిన అవసరం మాకేంటయా, నీ పదవే పీకేసి ఇంట్లో కూర్చోబెడతా అన్నారు. అదేవిధంగా తీర్పిచ్చారు. అయితే 11 స్థానాలతో మరి సరిపెట్టుకుని ఇంకా ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి స్పీకర్ లేఖలు రాయటం, కోర్టులో కేసులు వేయడం అనేది పిచ్చితనం ప్రజలు భావిస్తూ ఉన్నారు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నీకు నిజంగా ప్రజల పట్ల అంకిత భావం ఉండి ప్రజల సమస్యల పట్ల మాట్లాడాలనుకుంటే 11 మంది శాసనసభ్యులు ఉన్నారు. 2 నిమిషాలు వచ్చినా కూడా 22 నిమిషాల సమయం వస్తుంది. వాళ్ళందరి సమయం నీకు కావాలన్నా కూడా ఇస్తారు. నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడు అంటే అక్కడ ప్రజలు చెప్పడానికి అక్కడ సమస్యలు ఏమి లేవు కాబట్టి ఈయన మొహం చాటేస్తా ఉన్నాడు. నిజంగా ప్రజల సమస్యలు ఉంటే ఇతను వస్తాడు కదా సభకి. కాబట్టి ప్రజలందరూ కూడా విజ్ఞత ఆలోచిస్తూ ఉన్నారు. ఇక ఇతని కల్లిబొల్లి మాటలు వినే పరిస్థితి అయితే ఈరోజు రాష్ట్రంలో లేదు. ఒక్కొక్కరుగా రాష్ట్రాన్ని లూటీ చేసినటువంటి దొంగలందరూ కూడా ఒక్కొక్కరుగా చెరసాల వసూలు అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే ఒకవైపు నుంచి కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, లేకపోతే రాష్ట్రాభివృద్ధి ఎలా జరగాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తుంటే వాళ్ళ మధ్య సఖ్యతని ఏదో చెడగొట్టాలనో లేకపోతే వాళ్ళు ఎప్పుడు విడిపోతారా అని ఎదురు చూసే వాళ్ళకి ప్రతిసారికి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు మరో 10-15 ఏళ్ళు ఒకటండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఉన్న ఫోటో చూస్తే జగన్మోహన్ రెడ్డికి వెళ్ళో వణుకు పుడతా ఉంది, భయం వేస్తూ ఉంది. ఎందుకు భయపడతా ఉన్నావు? మరి చంద్రబాబు నాయుడు గారిని తోలనాడావు. నిన్న ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆయన కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ ఏదో మాట్లాడావు. మరి వీళ్ళిద్దరు కలిసి ఉంటే నీకెందుకు భయం? మీరు ఎప్పుడు వీడిపోండి ఒంటరిగా పోటీ చేయండి అంటావేంటి? అంటే నీకు ప్రజల్లోకి వచ్చి నీకు ఓటు అడిగే దమ్ము లేక వాళ్ళు విడిపోతే వస్తా లేదా
ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తా అని చెప్పి మాట్లాడటం అనేది మంచి పద్ధతి కాదు. నిన్న చేసినటువంటి కామెంట్స్ కూడా ప్రజలందరూ కూడా తీవ్ర ఆక్షేపణీయంగా భావిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది ఏంటి, పవన్ కళ్యాణ్ గారిని పట్టుకుని కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యే తక్కువ, మరి నువ్వేంటి ఎమ్మెల్యేకి ఎక్కువ ప్రతిపక్ష నాయకుడు తక్కువ? ఆ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏదైతే నీ ముఖ్యమంత్రి కుర్చీని తన్నినటువంటి ఒక ప్రధానమైనటువంటి భాగస్వామి, కాబట్టి అతని మీద అంత వ్యంగ్యంగా కామెంట్లు చేస్తే ప్రజలు అంత పిచ్చాళ్ళు ఏం కాదు. ఈరోజు రాష్ట్రంలో రాజకీయాల్లోకి వచ్చి సరే 10 సంవత్సరాల తర్వాత కూడా కూటమి ద్వారా వచ్చి 21కి 21 స్థానాలు సాధించినటువంటి ఒక ఘనత ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి దక్కింది. ఆయన మా భాగస్వామి అని చెప్పుకోవడానికి కూడా మేము చాలా గర్వపడతా ఉన్నాం. ఇటువంటి నేపథ్యంలో ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని విచ్ఛిన్నం చేయాలి, తద్వారా రాజకీయ లాభం పొందాలని నీ దుగ్ధ అయితే ఉందో ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. నువ్వు ఏ రకంగా అయితే నీ పెడార్థాలు, ఆ వెకిల్ నవ్వులు, తర్వాత వ్యంగ్యాస్త్రాలు ఇవన్నీ కూడా కట్టిపెట్టి నిజంగా ధైర్యం ఉంటే శాసనసభకు రండి. అక్కడ మా తెలుగుదేశం పార్టీ, జనసేన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అడిగే వాటికి మీరు సమాధానం చెప్పండి, మీరు అడిగే వాటికి ధైర్యంగా సమాధానం చెప్పే దమ్ము మాకుంది. కాబట్టి మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే శాసనసభకు వచ్చి మాట్లాడండి. ఇంట్లో కూర్చొని రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెట్టుకుని, లేదంటే మీకు భయం చేసే 4 విలేకరులను పెట్టుకుని అక్కడ విలేకరుల ముసుగులో కొంతమందిని, విలేకరులు కూడా కాదు, విలేకరుల ముసుగులో కొంతమందిని పెట్టుకుని అంత డ్రామా చేయాల్సినటువంటి అవసరం లేదని ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. చివరిగా దర్శిత్, ఈ రోజున విద్యావంతుల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా చాలా స్పష్టంగా అంత మెజారిటీతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని కానీ, లేకపోతే ఇంక మిగిలిన చోట్ల కూడా రాజశేఖర్ గారిని కానీ ఇంత భారీ మెజారిటీతో గెలిపిస్తున్నా అంటే నువ్వు మాకు వద్దురా బాబు, ఒక ఛాన్స్ అయిపోయింది అని ఒకటండి. స్పష్టంగా ఇంకా నేను వస్తాను, నేను బట్టలు ఒప్పదీసి నిలబెడతాను, మేము అందరూ అంతు తేలుస్తారని ఆయన వార్నింగ్. అంటే అసలు ఈ బట్టలు ఒప్పదీసే ఫ్యాంటసీలు ఏంటో మాకు అర్థం కాదు. రాజకీయాల్లో ఈ భాష ఏంటో, అసలు ఆ విధానం ఏంటో, బట్టలు ఉపదేస్తానని ఒకడు అంటాడు, ప్యాంట్ ఉపదేస్తానని ఒకడు అంటాడు. ఇది మంచి పద్ధతి కాదు. అయితే ఏదైతే మన జరిగినటువంటి 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కూటమి మద్దతుతో 2 చోట్ల ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ చేశారు. ఆ 2 చోట్ల కూడా పట్టభద్రులు, ఉపాధ్యాయులు, విఘ్నులు, విజ్ఞానవంతులైనటువంటి అందరూ కూడా, ప్రజలందరూ కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించుకుని రాష్ట్ర చరిత్రలోనే భారీ మెజార్టీలు 82,000, 77,000 మెజార్టీలతో మా అభ్యర్థులు ఆలపాటి రాజా గారిని కానివ్వండి, పెరబత్తుల రాజశేఖర్ గారిని కానీ గెలిపించినటువంటి సందర్భం ఉంది. అయితే ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి మొదటి ప్రయారిటీ ఓటుని ఒక అభ్యర్థి రఘువర్మ గారికి ఏమని చెప్పి, రెండో ప్రయారిటీ ఓటుని శ్రీనివాస నాయుడు గారికి ఏమని చెప్పి ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్లో మా అందరికీ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా కూటమి పనిచేసింది. 2 అభ్యర్థులకు మద్దతు ఇచ్చాం. అందులో ఒక అభ్యర్థి గెలిచి నేను ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ధన్యవాదాలు తెలియజేసినటువంటి సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో సాక్షిలో సిగ్గుమాలిన రాతలు రాస్తూ ఉన్నారు. నిజంగా మీరు ఏ జర్నలిజం వాల్యూస్ పాటిస్తూ ఉన్నారని కూడా అడుగుతూ ఉన్నాం. కూటమి బుద్ధి చెప్పినటువంటి పట్టభద్రులు, టీచర్లను రాస్తూ ఉన్నాడు. అదేవిధంగా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం ఘోర పరాజయం అని సిగ్గుండాలి రాసేదానికి. ఎందుకంటే ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మేము పోటీ పెట్టినటువంటి 2 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచారు. మేము ప్రతిపక్షంలో ఉండి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 3 పట్టభద్రుల స్థానాలకి మేము పోటీ చేసి ప్రతిపక్షంలో ఉండి కూడా 3 మంచి మెజార్టీలతో గెలిపించుకోగలిగాం. అది మా చరిత్ర, అది మా సమర్థత, అది ప్రజల పట్ల మాకున్నటువంటి నిబద్ధత, ప్రజలు మాకు చూపించినటువంటి గౌరవం. కాబట్టి వీళ్ళేదో ఈరోజు కల్లిబొల్లి మాటలు చెప్పి కట్టు కథనాల ద్వారా ఇక్కడ ప్రజల మధ్య ఒక విపరీతమైనటువంటి రెచ్చగొట్టే పరిస్థితులు తీసుకురావాలనుకోవడం, లేని దాన్ని ఉన్నట్లు చూపించాలనుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. గతంలో మీరు ఓడిపోయారు కదా, 3 స్థానాలు పోటీ చేసి 3 స్థానాల్లోనూ ఓడిపోయారు. అటువంటి నీచమైన చరిత్ర మీకుంది. ప్రతిపక్షంలో ఉండి కూడా గెలిచిన చరిత్ర మాకుంది. అదే గతంలో 151కి 151 అని చెప్పావు, 3కి 3 తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని గెలిపించి సభ పంపించారు. తర్వాత వైనాట్ 175 అన్నావు, 11 తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఈరోజు బట్టలు ఓడదీస్తారు అంటున్నావు, ఆ 11 కూడా ఇప్పేస్తారు. కాబట్టి మాట్లాడే మాటలకు కొంచెం అయినా ఇంగిత జ్ఞానంతో మాట్లాడాలి, విజ్ఞతతో మాట్లాడాలి, ప్రజలు చూస్తున్నారన్న స్పృహతో మాట్లాడాలని కూడా తెలియజేస్తాం.